ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం దక్షిణామూర్తే నమః. అనగాదేవి దత్తాత్రేయ నమః. ఓం ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమః. మనం ఈ రోజున 51వ ఎపిసోడు బ్రహ్మనిష్ట అంటే ఏంటని తెలుసుకుందాం. బ్రహ్మనిష్ట నిన్న మనం శ్రవణం, మననం, నిరుధ్యాసనం దాని గురించి బాగా స్టడీ చేసి చెప్పుకున్నాం. ఎందుకంటే చాలా ముఖ్యమైనది శ్రవణం, మననం, నిరుధ్యాసనం. అది ఆ మూడిటి వల్లనే మనకు జ్ఞానం నిలబడుతుంది, జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం నిలబడుతుంది, జ్ఞానం స్థిరీకరించుకోగలుగుతాం. అట్లా స్థిరీకరించుకున్న వాడే బ్రహ్మనిష్ఠుడు. ఆ ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే ఈ మూడు శ్రవణంతో, మరణంతో, నిరుధ్యాసంతో బాగా పరిపక్వ చెంది వచ్చినటువంటి జ్ఞానాన్ని ఎక్కడికి వస్తుంది చెప్పిన సమాధి స్థితిలో చేసుకోవాలి. దాన్ని బయటికి పోనీకుండా దృఢమైన కాంక్రీట్ తీసిపారుగా అది ఆయుధం చేస్తే నీకు మనసులోంచి తొలగిపోదు. ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా నిండిపోతావు, నువ్వు పరిపూర్ణంగా ఉండిపోతావు. ఆ ఆత్మజ్ఞానాన్ని నీలో నింపుకోవటమే బ్రహ్మనిష్టం. అదే బ్రహ్మనిష్టం. ఆ బ్రహ్మనిష్ట అంటే ఎన్నో కొద్దిగా వివరంగా నేర్చుకున్నాం. బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మంలో పరబ్రహ్మస్వరూపం ఉందిగా, అదే ఆత్మస్వరూపం అనుకుంటాం. మనలో ఉంది ఆత్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మస్వరూపంలో మన మనస్సు స్థిరంగా ఉండాలి. అంటే బయట పరిస్థితులు మారినా, ఎట్లా మారినా, ఏది ఏమైనా మన మనస్సు చెలించకూడదు వాటికి. అంటే సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, నీకు ఈ బాహ్య శరీరానికి నీ సుఖం కానీ, దుఃఖం కానీ, నీకు ఏది వచ్చినప్పటికీ కష్టం, నష్టం, లాభం, లాభ నష్టాలని ఏది వచ్చినా, ఏ విపరీతం వచ్చి మంచి రాని, చెడు రాని, ఏది వచ్చినా కానీ జ్ఞాని తన యొక్క ఆత్మజ్ఞానం నుంచి మారదు. తన జ్ఞానస్థితిలోనే ఉంటాడు. వాడే బ్రహ్మనిష్ఠుడు. ఈ శరీరానికి వచ్చిన ఎన్ని ఆపదలు కానీ, కష్ట సుఖాలు కానీ, ఈ సుఖ దుఃఖాలు కానీ, లాభ నష్టాలు కానీ, ఏమైనా నీకు మంచి చెడు అన్నీ వస్తుంటాయి. దాన్ని ఈ బయట పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి. దేనికి వస్తాయి? ఈ బాహ్య శరీరానికి, బాహ్యానికి వస్తాయి. కానీ అంతరాత్మలో ఉన్న ఆత్మకి ఏది రాదు. అది దానికి ఏది అంటుకోవు. ఈ పరిస్థితి ఆత్మ దేనికి అంటదు. నీళ్ళల్లో తామరాకు ఎట్టయితే నీళ్ళకి అంటుకోదు, బాహ్య పరిస్థితి నీళ్ళలో ఉన్న తామరాకు దేనికి ఆ నీళ్ళు దాన్ని అంటావు. అట్లనే మన శరీరంలో ఉన్నప్పటికీ, మన శరీరానికి ఎన్ని బాధలు పడ్డప్పటికీ ఆత్మ దేనికి చెల్లించదు. దేనికి ఆత్మస్థైర్యాన్ని ఉండాలి, కోరుకోకుండా ఉండాలి. నీ ఆత్మస్థైర్యం చిక్కుచేయదు. ఆత్మ దేనికంటదు, అది సాక్షిభూతం మాత్రమే. చూస్తూ సాక్షి విట్నెస్ అంతే. నువ్వు చేసే పనులు, నీకు వచ్చే కష్టాలు, నష్టాలు అన్నిటికీ అది సాక్షిభూతంగా మాత్రమే ఉంటుంది. చైతన్య స్వరూపం ఉంటుంది దానికి. అది పుట్టదు, గిట్టదు, దానికి మరణండి ఎల్లప్పుడు ఒకే మాదిరిగా ఉంటుంది. కావున దానికి ఎటువంటి ఇది ఉండదు, స్థిరత్వంగా ఉంటుంది. అప్పుడు మనిషి కూడా ఈ జ్ఞాని కూడా ఆత్మ ఏదైతే సాక్షిభూతులు అది తెచ్చుకొని అలాగనే సాక్షిభూతులనే నిలబడతారు. కానీ ఏ కష్టనిష్ఠురాలకి లోను కాడు. ఈ ప్రపంచంలో జరిగే వాటికి, ఆ అనుభూతులకి అతడు చెల్లించాడు. అజ్ఞాని ఉన్నాడు, వాడి శరీరానికి
కలిగే మార్పులకి వాడికే కలిగిందనుకొని బాధపడతాడు. సుఖం వచ్చినా నాకే వచ్చింది అనుకుంటాడు, అనుభవిస్తాడు. కష్టం వచ్చినా నాకే అనుకుంటాడు, బాధపడతాడు. ఆ అన్నిటికీ అజ్ఞాని శరీరానికి సంబంధించి అన్ని శరీరమే నాది, శరీరం నేను అనుకుని వాడు అన్నీ నాకే వస్తున్నాయి, నాకే కష్ట సుఖాలు వస్తున్నాయి, నాకే లాభం వస్తుంది, నేనే చేస్తున్నాను, ఇవన్నీ పెట్టుకుంటాడు. జ్ఞాని అలా కాదు. నేను ఆత్మస్వరూపాన్ని, నేను శరీరాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఆత్మ స్వరూపం నేను. కాబట్టి నాకు ఏది పట్టదు, నేను సాక్షిని మాత్రమే అని జ్ఞాని ఎప్పుడు అనుకుంటాడు. నేను ఏదో శరీరాన్ని కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు, ఈ లోకానికి సంబంధించింది ఇవన్నీ. నేను పరబ్రహ్మ సంబంధించిన ఆత్మస్వరూపుణ్ణి, నేను అహం బ్రహ్మాస్మి అని వాడు నేను సాక్షిభూతుడిని. నాకెందుకు దీని గురించి నేను ఉండేది కొంతకాలం, ఈ కొంతకాలం గురించి దీని గురించి బాధపడి మళ్ళా లేనిపోయి నాకు ఆ బాధలు ఎందుకు, నాకు మళ్ళా ఆ జన్మలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, నేను అసలు స్వరూపంలోకి వెళ్ళిపోయేదానికి అని జ్ఞాని ఎప్పుడు ఆత్మజ్ఞాని ఆ దృష్టిలో ఉంటాడు, వాడు చరించాడు. అందుకు కృష్ణుడు చెప్పాడు, యోగి హృదయంలో నేనుంటాను, నా హృదయంలో యోగి ఉంటాడు. అంటే యోగి అంటే జ్ఞాని, యోగాన్ని తెలుసుకున్నవాడు యోగి. పరబ్రహ్మ యోగాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని. అత్యంగానే ఈ ఉపనిషత్తుడు ఏం చెప్తున్నాయంటే, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేద బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మైవ భవతి, బ్రహ్మస్వరూపుడేవాడు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మస్వరూపుడే నిలుస్తాడు. ఎవరైతే ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానం గలవాడో వాడు బ్రహ్మస్వరూపాన్ని తెలుస్తాడు. వాడు దేనికి అంటుకోడు, సారాకు లెక్క ఈ బంధాలకి దేనికి అంటుకోడు, చెల్లించడు అని మాండుక్య ఉపనిషత్తు చెప్పింది. ఇక భగవద్గీత ఏం చెప్పింది చూద్దాం. ఒకటి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. బ్రహ్మభూత అంటే బ్రహ్మ స్థితిని పొందినవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు, బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ఎప్పుడు శోకించడు. నశోచతి, వాడు ఎప్పుడు శోకించడు. నకాంక్షతి, ఏది కోరుకోడు. ఏది కోరుకొని ఆ బంధనాలు చిక్కుకోడు. వాడు నశోచతి నకాంక్షతి, అది మంచి కానీ చెడు కానీ దేన్ని కోరుకోడు. మంచి చెడైన బంధనాలు అని చెప్పాను నేను. నువ్వు పుణ్యాన్ని కోరుకున్నా బంధనమే, పాపాన్ని కోరుకున్నా బంధనమే. నువ్వు మంచి కర్మ చేసి యజ్ఞగా చేసినా బంధనమే. నువ్వు ఒకరిని దుష్ట పనులు చేసినా కూడా నీకు బంధించబడతావు. ఒకటి 10 రూపాయలు దానం చేసి నేను ఏది నాకు పుణ్యం వచ్చింది అనుకుంటా, దానివల్ల నాకు ఏదో ఉద్ధరించబడుతుంది అనుకుంటా, కానీ అది ఒక బంధం ఏర్పడుతుంది. ఒకరి దగ్గర 10 రూపాయలు దొంగిలించావు, అది కూడా నీకు బంధం. అవి తప్పే. అంటే ఏంటి? పాప పుణ్యాలు రెండు కూడా బంధనాలు. మరి ఈ రెండు మనకి పుణ్యం చేయడం ఎందుకు, పాపం చేయడం ఎందుకు అని అంటే, నీ కాల్సింది దీని కాదు. నువ్వు చేసే పని ప్రతి కూడా సంచిత కర్మలై నీకు కర్మల రూపంలో బంధనాలుగా నీ ఆత్మని బంధిస్తాయి. అతి సూక్ష్మంగా ఉంటాయి నీ కర్మ, ఇది తెలియదు. అవన్నీ సంచిత కర్మలుగా నీ చిత్త బాక్స్లో రికార్డ్ అవుతాయి. ఇవన్నీ నువ్వు నీ శరీరం వదిలిపెట్టుకున్న తర్వాత నీ సూక్ష్మ శరీరము, నీ ఆత్మస్వరూపము వెళ్ళిపోయి అక్కడ భగవంతుడు తురీయ స్థితిలో నిన్ను ఉంచి
అక్కడ నిన్ను జడ్జిమెంట్ చేస్తారు. ఏం జడ్జిమెంటు? నువ్వు చేసిన పాపాలన్నీ, నువ్వు చేసిన పుణ్యాలన్నీ, పాపాలు ఎక్కువనే పుణ్యాలు ఎక్కువనే చూసి పాపాలు ఎక్కువైతే పుణ్యలోకాలు పంపుతాడు, చెడు ఎక్కువైతే చెడు లోకాలకి అధోలోకాలు పంపుతాడు, పుణ్యాలు ఎక్కువైతే ఉద్ధలోకాలు పంపుతాడు. కానీ మోక్షం రాదు. అక్కడ పాపం అనుభవించేంత వరకు అనుభవించి మళ్ళీ తిరిగి రావాలి. అక్కడ పుణ్యం ఎక్కువైతే పుణ్యలోకాలు పోయి అక్కడ అనుభవించి తిరిగి మత్తి యొక్క విశంతి ఎటుపోయినా మళ్ళీ తిరిగి ఇక్కడ రావాల్సింది. మళ్ళీ నీవు ఇక్కడ మళ్ళీ ఇదే ప్రకారంగా మళ్ళీ ఈ జనన చక్రాలతో బంధించుకోపోవాల్సింది. మరి ఎట్టపోతే ఇవి అంటే జ్ఞానం అనే లైట్ నేను చెప్తున్నాను. జ్ఞానం అనేది నీకు జ్యోతిని వెలిగిస్తే అగ్నితోని జ్ఞానాగ్ని వెలిగించు. అందులో ఈ నీ సంచి కర్మలు ఇప్పుడు ఏదైతే నీ జన్మకు కారణమయ్యే సంచి కర్మలు అవన్నీ దగ్ధమైపోతాయి. ఈ బాక్స్ నిల్లైపోతుంది. నీకు జన్మ అంటూ ఉండదు. ఇక మోక్షానికి నీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది, ఆత్మ మోక్షం లభిస్తుంది, నీకు ముక్తి లభిస్తుంది. మోక్షం అంటే ముక్తి. అప్పుడు నువ్వు పరబ్రహ్మ స్వరూపంలో కలిసిపోతావు. నీకు జన్మన్నాడుగా శాస్త్రం ఉండు బ్రహ్మానందాన్ని పొందుతావు. అది బ్రహ్మనిష్ఠుడు ఆ పని చేస్తాడు. అందుకనే వాడి జన్మ కోరుకోడు. కాబట్టి అన్ని దేన్ని పట్టించుకోడు. వాడికి కావాల్సింది మోక్షం, వాడికి కావాల్సింది విముక్తి. ఈ జన్మ సంసార చక్రబంధనాల నుంచి విముక్తి కావాలి. అది కోరుకునే వాడు దేన్ని పట్టించుకోడు. దాన్ని సాధించి బ్రహ్మాన్ని చేరుకుంటాడు. కథ ఇక వాడికి పునరపి జననం పునర్విమరణం ఉండదు. అది బ్రహ్మనిష్టంతో ఉంటే అది మనకు లాభం. ఇక శంకరాచార్య గారు ఏం చెప్పారంటే, దీన్ని మన గురువుగారు రాసిన భాష్యం ఏంటంటే, బ్రహ్మనిష్ట అంటే నువ్వు కొత్త స్థితిని ఏమి పొందనవసరం లేదు, నువ్వేం భయపడ మాకు. బ్రహ్మని సాధించాలంటే ఏదో కష్టం ఇష్టం అని కాదు. ఇప్పటికీ ఉన్న నీ ఆత్మ ఉంది కదా, ఆత్మ చైతన్యం ఉండే నువ్వు ఈ శరీరాన్ని అన్ని పని పాపాలు పుణ్యాలు అని ఏ చేసినా నువ్వు ఆ శరీర చైతన్య ఆత్మ చైతన్యంతో చేస్తున్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించుకొని ఆత్మజ్ఞానాన్ని తీసుకొని పాతవాస అన్ని సంచీకర్మని దగ్ధం చేసేసుకో. అవే దగ్ధమైపోతాయి. ఈ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే ఆత్మజ్ఞానాన్ని నువ్వు పరిచిన రోజున అన్ని పాత అన్ని సంచీకరణ రాక బాక్స్ మొత్తం పోతాయి. ఇక నీకు ఏమి ఉండదు. ఈ ప్రారంభ కర్మతో ఇప్పుడు అనుభవించి ఇక నువ్వు వెళ్ళిపోతావు. ఇదే నువ్వు చేసే పని. అది చేయలేదంటే ఇక మనకి నీకు మానవ జన్మ భగవంతుడు ఇచ్చింది ఆ అవకాశం కొరకు. అది చేసుకొని నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి. ఏదో తిరగడం ఈ లోకంలో సుఖాలు అనుభవించక రాలేను. జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని మనం వచ్చిందే దానికి వచ్చిన కర్తవ్యాన్ని మర్చిపోయి లేనిపోని బంధనాలు ఏర్పరుచుకొని ఈ బాహ్య సుఖాలకు అలవాటు పడి ఇందులో మందు దాక్కుండా కనుక వాడు ఎట్లా జోగి వాడికి పెళ్ళాన్ని ఎవరిని పట్టుకుని వాడు ఎట్లా దురాలేక దిగుతాడో మనం ఈ బాహ్య సుఖాలు కనబడి ఈ బాహ్య ప్రపంచకానికి వైపు మళ్ళీ మనం అసలు వచ్చిన పని ఏంటి అని బ్రహ్మనిష్ట వైపు మనం పరిగెత్తడం లేదా మనకు మోక్షం దొరుకుతుంది. ఈ బ్రహ్మనిష్ట కలిగిన వాడు ఎట్లా ఉంటాడంటే సమత్వం ఉంటుంది వాడి దగ్గర. అందరినీ సమానం ఇస్తాడు. అన్ని ప్రాణుల్లో ఆత్మతత్వాన్ని చూస్తాడు. భగవంతుడిలో ఉన్న ఆత్మనే అన్ని జీవుల్లో అన్నిటిలో కూడా ఆత్మ ఉన్నదని తెలుసుకుంటాడు. అన్నిటినీ ఒకే విధంగా చేస్తాడు. సమానత. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువగా చూడు. పేదవాడిని ధనవంతుడిని ఎవరినైనా సరే, ఒక జీవిని చీమని ఏనుగుని అన్నిటినీ కూడా సమాన దృష్టి చూస్తాడు. ఇనుముని బంగారాన్ని అన్నిటినీ కూడా
సమాన దృష్టితో చూస్తాడు. ఎవరు? బ్రహ్మనిష్ట కలవాడు, అంటే ఆత్మజ్ఞానం పొందినవాడు. నేనేం చేస్తున్నాను అనే భావం వాడికి తగ్గిపోతుంది. నేను చేస్తున్నాననే అహంకారం ఉండదు. అంతా పరబ్రహ్మస్వరూపుడిది. నా స్వరూపం ఏం పరబ్రహ్మస్వరూపం కాబట్టి చేసేది పరబ్రహ్మస్వరూపమే. కానీ నేను ఈ శరీరం ఏం చేయలేదు. ఆయన చైతన్యం ఆయన చేస్తున్నాడు అనే స్థితిలో ఉంటాడు బ్రహ్మనిష్ఠుడు. మనం కూడా ఆ స్థితిలో ఉండాలి. మనకు అద్వైతం ఏం చెప్పిందంటే, బ్రహ్మనిష్ట అంటే ఆత్మ బ్రహ్మం ఐక్యం చేసుకోవడమే చేస్తాడు. బ్రహ్మనిష్టపడి ఏం చేస్తాడు? ఆత్మని పరమాత్మని ఐక్యం చేయడానికే పాటుపడతాడు. విష్టాద్వైతం చెప్పాడు, పరమాత్మిక అనుభవంలో భగవదానందరూ స్థిరత్వం ఏర్పరుచుకుంటాడు. పరమాత్మ యందు అనుభవం చెందుతాడు. భగవంతుని యందు స్థిరమైన భావాన్ని పెట్టుకుంటాడు. ద్వైతంలో భగవంతుని సేవ ఎందు సదా నిమగ్నమై ఉంటాడు. భక్తి నిష్టలో భక్తి పద్ధతితో స్థిరత్వాన్ని సంపాదించుకుంటాడు జ్ఞాని. భగవంతుని సేవాభావాన్ని ఎల్లప్పుడూ సేవాభావంతో చూస్తాడు భగవంతుని. ఆయన భక్తిష్టంతో ఆయన కొలుస్తూనే ఉంటాడు. అది ద్వైతం. ఇక బ్రహ్మనిష్ట అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టమని కాదు. నువ్వు ఈ ప్రపంచంలో మధ్యలోనే బ్రహ్మనిష్ఠుడు ఉంటాడు. యోగి అన్న బ్రహ్మనిష్ట ఒకటి, జ్ఞాని అన్న ఒకటి. వీళ్ళు ప్రపంచకాన్ని తీసేరు. ఎందుకంటే ఎక్కడికి పోదు. ఈ జీవత్వం పోదు, ఇది ఉంటుంది. ఈ జీవుల మధ్య తిరుగుతాడు, ఈ జంతుజాలం మధ్య తిరుగుతాడు, జగత్తులోనే పరిభ్రమిస్తాడు. దాన్ని చూస్తాడు, దానిలో చరిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ దానిలో పంచుకోడు. దాన్ని తిరుగుతాడు కానీ దానిని అంటాడు. దేనికి జగత్తుకు కానీ శరీరానికి ఎటువంటి పరిస్థితుల్లో అంటాడు. నీళ్ళు ఆయన తామరాకు అంటువాడు. నీళ్ళలోనే ఉంటాడు, నీళ్ళలోనే తామరాకు ఉంటుంది. నీళ్ళు దాన్ని తాకం. అట్లనే జ్ఞాని ఈ బ్రహ్మనిష్ఠుడు ప్రపంచకంలోనే ఉంటాడు. ప్రపంచం ఎక్కడికి పోదు. అది భగవంతు సృష్టి కాబట్టి, జీవ సృష్టి అయింది కాబట్టి ఇందులోనే ఉంటాడు. ఆ నీళ్ళలో తామరాకు ఉన్నట్టు ఇందులోనే తిరుగుతాడు, ఇందులోనే పనులు చేసుకుంటాడు. అంతా పరబ్రహ్మం మీదనే కర్తృత్వం భోక్తృత్వం వేసేసి ఆయన దేనికి అంటుకోడు. అప్పుడు వాడికి బంధనాలు ఏర్పడవు. వాడప్పుడు మోక్షానికి ఆత్మజ్ఞానం చేసుకుంటాడు. జ్ఞానిష్ఠుడు స్థిరిస్తాడు. ఆత్మతత్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని పరబ్రహ్మలో లీనమైపోతాడు. ఈరోజు అందుకొరకునే మనం ఏమనుకోవాలంటే, నేను శరీరం కాదు అనుకో. యాక్చువల్గా మనం శరీరం కాదు. మనం ఎవరు? ఆత్మస్వరూపం, సాక్షి చైతన్య స్వరూపం. ఆత్మకు లక్షణం ఏంటి? అది చైతన్య స్వరూపం, సాక్షిభూతం. నేను అహం బ్రహ్మాస్మిని, నేను బ్రహ్మస్వరూపాన్ని అనుకోవాలి. అదే బ్రహ్మనిష్ట, అదే జ్ఞాన పరిపక్వత. ఇక వేదాంతమని వేదమైన ఒక మనిన ఓ ముత్యం లాంటి మాట చెప్తుంది. ఆత్మజ్ఞానం వినటం అనేది, ఆత్మజ్ఞానం వినట జ్ఞానం, ఆత్మని తెలుసు శ్రవణం. ఆత్మలో నిలుచుటం బ్రహ్మనిష్టం. ఆత్మజ్ఞానం వినటం ద్వారా నీకు జ్ఞానం తెలుస్తుంది. గురు ద్వారా ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేయాలి, ఈ జ్ఞానం లభిస్తుంది. దాన్ని ఆత్మను నిలుపుకోవటం జ్ఞాననిష్ట, బ్రహ్మనిష్ట. దాన్ని బ్రహ్మనిష్ట.
ఈరోజు ఎపిసోడ్కి స్వస్తి.